యుద్ధ నౌకపై దాడి, హిందూ మహాసముద్రంలో ముంచేసిన అమెరికా. నౌకలో 180 మంది సిబ్బంది, 32 మందిని రక్షించిన శ్రీలంక. 87 మృతదేహాల వెలికితీత, మిగిలిన వారి గల్లంతు. విశాఖ నుంచే వెళ్తున్న ఐరిస్ దేనా నౌక. హిందూ మహాసముద్రంలో అమెరికా కల్లోలం రేపింది. విశాఖపట్నం నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా 75ను బుధవారం జలాంతర్గామితో దాడి చేసి ముంచేసింది. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. 87 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన వారు గల్లంతయ్యారు. దాడిని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ధృవీకరించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత శత్రుపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఐరిస్ దేనాలో భారీ ఆయుధాలు, భూతల నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నౌకా రక్షణ మిసైళ్లు, టోర్పిడోలు, హెలికాప్టర్ ఉన్నాయి. నౌకపై దాడికి సంబంధించిన వివరాలను శ్రీలంక పార్లమెంటులో విదేశాంగ శాఖ మంత్రి విజిత్ హెరాత్ వెల్లడించారు. తెల్లవారుజామున 5:08 మా నౌకాదళం కోస్ట్ గార్డ్కి అత్యవసర సందేశం వచ్చింది. గాలేకు 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఐరిస్ దేనాన్ని యుద్ధ నౌక మునుగుతోందని సమాచారం వచ్చింది. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్ మరింత తీవ్ర రూపం దాల్చింది. నిన్న తెల్లవారుజామున 5:08 ఇరాన్ ఏదైతే తన ఆయుధాలను తీసుకెళ్తుందో ఒక నౌకలో, ఆ నౌకపై మన దేశానికి మన చేరువలో శ్రీలంక దగ్గరలో హిందూ మహాసముద్రంలో ఒక నౌకను, ఇరాన్కు చెందిన నౌకను అమెరికా మిస్సైళ్లతోటి మొత్తం పేల్చివేసి ముంచేసింది. ఈ ఘటనకు సంబంధించిన 180 మంది ఆ నౌకలో సిబ్బంది ఉంటే 32 మందిని శ్రీలంక నేవీ కాపాడింది. 87 మంది చనిపోయారు. వాళ్ళ డెడ్ బాడీలను తీసుకుంది. మిగిలిన వారు గల్లంతయ్యారు. ఈ విశాఖ నుంచే ఐరిస్ దేనా నౌక, ఈ ఐరిస్ దేనా నౌక ఇరాన్కు సంబంధించి ఆయుధాలను, మిస్సైల్స్ను, రక్షణ సామాగ్రి వీటన్నింటినీ తీసుకెళ్తున్నటువంటి నౌకపై అమెరికా దాడి చేసి యుద్ధంపై అమెరికా మరింత పట్టు బిగించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వారిలో ఇప్పటికే ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఖమేనీ చనిపోయిన తర్వాత నుంచి ఇరాన్ ఆ పగతో రగిలిపోతూ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా, మిలీషియా, హమాస్ ఇలాంటి గ్రూపులన్నీ మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ రక్షణ సైన్యం, ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులు జరుపుతోంది. అదే స్థాయిలో ఇరాన్ పై దాడులు చేస్తుంది. మరోవైపు అమెరికా ఎక్కడైతే ఇరాన్ ఆయుధ సంపత్తి ఉంటుందో, ఎక్కడైతే అవి ఉంటుందో వాటి లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తుంది. ఏదైతే భారీ నౌకను విశాఖ నుంచి తీసుకెళ్తున్నారు, మన ఏపీలోని విశాఖపట్నం నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఏదైతుందో ఐరిస్ దేనా 75, అంటే అమెరికా టార్గెట్ వేరే ఉంది, ఇజ్రాయెల్ టార్గెట్ వేరే ఉంది. స్పష్టంగా తెలిసిపోతుంది. అమెరికా ఇరాన్ ఒక మొత్తం ఆయుధాలను ఎక్కడి నుంచి అయితే ఆయుధాలు అందుతున్నాయో, ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తుంది. నిన్న అదేవిధంగా వైజాగ్ నుంచి వెళ్ళిన ఐరిస్ దేనా 75 అనే భారీ నౌకపై హిందూ మహాసముద్రంలో దాడి చేసి, శ్రీలంక సముద్ర తీర ప్రాంతంలో దాడి చేసి మొత్తం ఆ నౌకను మొత్తం ముంచేసింది. మిసైళ్లతోటి దాడి చేసి రెండో ప్రపంచ యుద్ధం జరిగిన కాలం తర్వాత ఇదే అతిపెద్ద దాడి, శత్రువుపై జరిగిన దాడిగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ చెప్తున్నాడు. నిన్న ఈ దాడి జరిగిన వెంటనే ఆయన కన్ఫర్మ్ చేశారు, ఇది మేమే చేశాం, ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశామని ఆయన ఒక ముక్కలో తేల్చేశారు. మేమే చేశాం ఈ దాడి అని చెప్పి. మొత్తంగా అయితే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఓవైపు యుద్ధ నౌకల మీద వీటి మీద టార్గెట్ చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఎక్కడైతే ఇరాన్ న్యూక్లియర్ తయారు చేస్తున్న తయారీ కేంద్రాల మీద దాడులు చేస్తూ ఇరాన్ కూడా యుద్ధంపై పట్టు బిగిస్తుంది. మొత్తకైతే అమెరికాకు ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ మద్దతు తెలిపాయి. ఇజ్రాయెల్ కు అమెరికా ఏదైతే ఇరాన్ పై యుద్ధం చేస్తున్నాయో అమెరికాకు మద్దతుగా ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ వచ్చాయి. ఇరాన్ కు మాత్రం ఇప్పటి వరకు ఎవరు మద్దతు తెలపలేదు. ఇప్పటి వరకు అంటే అఫీషియల్ గా ఎవరు మద్దతు తెలిపలేదు. చైనా మద్దతు ఇస్తుంది అంటున్నారు, అఫీషియల్ గా ఎవరు మద్దతు తెలిపలేదు. మిలీషియా గ్రూపులు, హమాస్, హెజ్బుల్లా, హౌతీ గ్రూపులు వీటి సాయంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగబడుతూ దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఇలాంటి వాటిపై కూడా దాడులు చేస్తుంది. ఈ ఇజ్రాయెల్ పై యుద్ధం చేస్తూ ఇరాన్ గల్ఫ్ దేశాలన్నిటిపైన దాడులు చేస్తుంది. మొత్తంగా అయితే గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత మొన్న తగ్గిన ఉద్రిక్తత వాతావరణం అనుకున్నప్పటికీ నిన్న తెల్లవారుజామున ఏదైతే ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసిందో మళ్ళీ యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. దీనికి ప్రతిగా ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. యుద్ధ విధ్వంసం, ఇరాన్ నాయకత్వం, భద్రతా బలగాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఆ దేశ సైనిక ప్రధాన కేంద్రంపై 250 బాంబులు. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు. చమురు శుద్ధి కేంద్రంపై మళ్లీ దాడి. ఇరాన్ సుప్రీం నేతగా ముస్తబా, ఆయనను చంపేస్తామన్న ఇజ్రాయెల్. ఇరాన్లో 1045కు చేరిన మృతదేహాలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన పూజేరా చమురు క్షేత్రంలో ఎగిసిపడుతున్న మంటలు. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో సిరియాలోని కువిష్లీ విమానాశ్రయం వద్ద పడిన క్షిపణి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల యుద్ధ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్లోని నాయకత్వం, సైనిక బలగాలే లక్ష్యంగా సంయుక్త దళాలు దాడులు చేస్తున్నాయి. 5వ రోజైన బుధవారం రాజధాని టెహ్రాన్తో పాటు పలు నగరాలపై బాంబుల వర్షం కురిసింది. సైనిక ప్రధాన కేంద్రంపై 100 ఫైటర్ జెట్లతో 250 బాంబులను ఇజ్రాయెల్ వేసింది. ఇంతకుముందు చెప్పుకున్నా, ఇజ్రాయెల్
అమెరికా ఇరాన్ రక్షణ వ్యవస్థను, ఇరాను సైన్యము ఏవైతే ఉంటాయో ఇరాన్ రక్షణ వ్యవస్థ, ఆయుధ సంపత్తి, సైన్యాన్ని బలహీనపరిచేలా అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా అదే ఇరాన్ సైనిక కేంద్రాల స్థావరంగా 250 బాంబులను, ఈ మిసైల్స్ బాంబులను ఇజ్రాయెల్ ఇస్తే ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై ఎక్కడైతే ఇజ్రాయిల్లో కానీ లేకపోతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేస్ క్యాంపులు ఉంటాయి, అమెరికా బేస్ క్యాంపులు, ఇజ్రాయెల్ బేస్ క్యాంపులు, మిలిటరీ బేస్ క్యాంపులు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుంది మిసైళ్లతోటి. ఈ అమెరికా స్థావరం అదేవిధంగా యుద్ధం 5వ రోజుకు చేరుకుంది నిన్నటితోటి, వాళ్ళ 6వ రోజు. ఏదైతే ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టిందో మొదటి నుంచే ఆయిల్ రిఫైనరీ కేంద్రాలు, ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ సరఫరా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20% గల్ఫ్ దేశాల నుంచి సరఫరా అవుతుంది. కాబట్టి గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీ కేంద్రాలు, చమురు శుద్ధి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో ఆయిల్, వాటిని లక్ష్యంగా తీసుకొని ఇరాన్ దెబ్బ కొడుతుంది. అదేవిధంగా అమెరికా బేస్ క్యాంపులు ఎక్కడ ఉంటాయి అక్కడ కూడా వాటిని టార్గెట్ గా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. యుద్ధం ఖరీదెంత? పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్ రూమ్. దాదాపు 2 రోజుల కిందటే ఒక్కరోజే యుద్ధానికి అమెరికా పెట్టిన ఖర్చు 6,000 కోట్లు. దాదాపు ఇదంతా అయిపోయేసరికి లక్షల కోట్లు ఖర్చు అవుతుందనే ఒక అంచనా. అంటే అమెరికా ఒకరోజు యుద్ధానికి పెట్టే ఖర్చు, రక్షణ వ్యవస్థకు కానీ, మిసైల్స్ కానీ, ఆయుధాలకు కానీ, లేకపోతే దాడికి కానీ, శత్రు దేశంపై దాడికి, వీటన్నిటికీ పెట్టిన ఖర్చు ఒకరోజే 6,000 కోట్లకు ఉంది. ఇది మొత్తం యుద్ధం పూర్తయ్యేసరికి దాదాపు లక్షల కోట్లకు యుద్ధ ఖర్చు చేరుతుందని ఒక అంచనా. ఈ పశ్చిమాసియా దేశాలు ఏదైతే ఉద్రిక్త వాతావరణం ఉందో వాళ్ళ భారతీయులు, అక్కడ చిక్కుకున్న భారతీయులు, మనం గతంలో అనుకున్నాం పివి సింధు కానీ, కొంతమంది సెలబ్రిటీలు కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్నారు. దుబాయ్ నుంచి గల్ఫ్ దేశాల నుంచి అక్కడే ఉండి రాలేకపోయారు. వాళ్ళందరి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.